దాంట్లో చిక్కుకున్న తర్వాత ఇది బయటపడేటువంటి ప్రయత్నమా, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న దానిపైన చర్చించాలనా, లేకపోతే ఏమన్నా సూచించాలనా, ఏంటి అసలు? లేదు సార్, ఇప్పుడు ఇందాక అన్నట్టుగా అసలు వీళ్ళకి అవగాహన అనేది ఎంతవరకు ఉందని అర్థం అవుతుంది కదా. మ్మ్. అసలు అక్కడ ఎజెండా ఏంటి, మయం మాట్లాడతారు అంటే ఎంత దౌర్భాగ్యం అంటే అండి, మన రాజకీయాలు ఎట్లా దిగజారిపోయిన చూడండి. ఒక పక్కనే దేశం ముందుకెళ్తుంది, టెక్నాలజీ పెరుగుతుంది, అన్ని ఇందాక రవికుమార్ గారు అన్నారు టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ఏ ఆధారిత హాజరు కూడా పెట్టాము అని. అవన్నీ పెరుగుతున్నాయి, బాగానే ఉంది. కానీ అక్కడ కూర్చున్న రాజకీయ నాయకులు అంతా దిగజారిపోతున్నారు చూడండి. అసలు రాజకీయాలు దిగజారిపోతున్నాయి అనుకోండి. చూసాం తెలంగాణలో 4 పార్టీలు ఒకటితో ఎట్లా పొత్తు పెట్టుకుంటారు అనేది సీట్ల కోసం. అంటే ఎంతగా దిగజారిపోయింది అనే దానికి ఇది ఒక ఉదాహరణ ఇవ్వాలి. అసలు ఆ ఎజెండాలు ఏమున్నాయి, ఏం మాట్లాడతారు, చర్చించవలసింది దేని గురించి చర్చించాలి? అక్కడ చర్చించవలసి వస్తే గత 5 సంవత్సరాల్లో సాక్షి పేపర్ కి, సాక్షి మీడియాకి ఇచ్చినటువంటి యాడ్స్ గురించి చర్చించాలి. ప్రజాస్వామ్యని ఎట్లా వన్ సైడ్ ఇచ్చారని. లేదు, జగనన్న ఇళ్ల పేరుతో భారతీయ సిమెంట్స్ కి ఎన్ని ఆర్డర్లు ఇచ్చారు, ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు ఇచ్చారు, అవి చర్చించాలి. అరే తిరుమల తిరుపతి లడ్డు గురించి మీరు అసెంబ్లీలోనూ మండలిలో చర్చించేది ఏంటి సార్? అది ఒక ధార్మిక సంస్థ. అది ఇక్కడ మన సెక్యులరిజం కదా. మన 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 రాజ్యాంగం సెక్యులరిజం అని చెప్తున్నప్పుడు ఒక మతానికి సంబంధించింది అది. అక్కడ ఏమైనా అవకతవకలు ఉంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, ఆ కంప్లైంట్ ప్రకారం జరుగుతుంది. అది తీసుకొచ్చి మీరు అసెంబ్లీలో చర్చించేదంటే ఎవరు మనోభావాల గురించి మాట్లాడతారు మీరు? ఒక మతానికి సంబంధించిన మనోభావాలకు సంబంధించింది అదే అసెంబ్లీలో చర్చించాల్సింది. అది యావత్తు ప్రజలకు సంబంధించింది కదా. యావత్తు ప్రజలకు సంబంధించింది అంటే సాక్షి పేపర్కి మీరు ఎంత దోషి పెట్టారు గతంలో, విరుద్ధంగా ఎంత దోషి పెట్టారు, సాక్షి ఛానల్కి ఎంత ఎన్ని యాడ్లు ఇచ్చారు, పేపర్కి ఎన్ని యాడ్లు ఇచ్చారు, అది చర్చించండి. లేదు భారతీయ సిమెంట్స్ కి మించి ఎంత ఆర్డర్ ఇచ్చారు, మీరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, దాని గురించి చర్చించండి. అవి కదా మా వాళ్ళు కూడా ఎక్కడ మిస్ అవుతున్నట్టున్నారు. లేపాల్సిన అంశాలు లేపట్లేదేమో మా కుటుంబ నాయకులు కూడా అనిపిస్తుంది నాకు. అప్పుడు ఏ విషయంలో అలా జరుగుతుంది అనుకుంటున్నారు? అసలు ఇప్పుడు తిరుమల లడ్డు గురించి వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు మా వాళ్ళు ఎందుకు మాట్లాడకపోతారు? గతంలో జరిగినటువంటి సాక్షి పేపర్ కి కానీ లేకపోతే భారతీయ జనతా అది కదా చర్చించవలసింది. అది కదా ప్రజల సొమ్మును దోచుకుంది. అది కదా ఇక్కడ తిరుపతి సంబంధించి ప్రజల సొమ్ము కాదు అది. అక్కడ ధార్మిక సమస్య, దాని సొమ్ము అది. ప్రజలు ఇచ్చినటువంటిది ఒక మతానికి సంబంధించింది. అది దానికి అవకతవకల మీద దాని మీద ఆల్రెడీ జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది, కేసులు పెడతారు, టీటీడీ వాళ్ళు కేసులు పెడతారు, జరుగుతాయి. అవి కాదు కదా అసెంబ్లీ చర్చించాల్సింది. అసెంబ్లీ చర్చకు రావాల్సింది ఇవి కదా, వీటిని కదా తీసుకెళ్లాల్సింది. అందుకని చెప్పేది ఎంతగా దిగజారిపోయారంటే రాజకీయ నాయకులు అసలు ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదో లేదు వీళ్ళకి. ప్రజలు ఓట్లేశారు, డబ్బులు ఇచ్చి ఓట్లు కొన్నారు, ఆ జన్మతో అక్కడ పోతారు, ఏదో ఒకటి మాట్లాడతారు, లేదంటే మాట్లాడుకుని బయటకు వస్తారు. అసెంబ్లీలో పోలేదు కదా బయటకు. శాసన మండలి ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఏమంటే ఇందాక చెప్పినట్టుగా మనకి అవగాహన లేదు, అసలు ఏం గురించి చర్చించాలో తెలియదు. ఏదో ఒక రకంగా వెళ్ళంటే పొద్దున లేసి చెప్పాను నా మీద కేసు లేకుండా దేవుడిని పెట్టుకుంటూ అక్కడ పోయామన్నా తొందరగా 5 గంటల 4 గంటలు ఎప్పుడైపోతుందని చెప్పేసి అక్కడ కూర్చుని టైం చూసుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుతున్నారు తప్పితే అసలు శాసనసభ సమావేశాలు ఎన్ని కోట్లు ప్రజాసొమ్ములు పెట్టి మీరు కూర్చుని ఏం మాట్లాడుతున్నారు? ఏమి మాట్లాడాలి? అక్కడ రాష్ట్రం గురించి ఏమి చట్టం చేశారు, ప్రజలకు అవసరమైనటువంటి ఏ యొక్క నిబంధనలు తీసుకున్నారు, ఏం తీసుకున్నారు, ఏం సంస్కరణ చేశారు? అరే అది మొత్తం పోయినాయండి. గతంలో లాగానే గతంలో వాళ్ళు వచ్చి పాటలు పడుకుని అయితే ఇప్పుడు వచ్చి వాళ్ళు గొడవ చేస్తుంటే మా వాళ్ళు కూడా నిజంగా దాన్ని ఏమైనా ప్రోత్సహిస్తున్నారేమో, దీటుగా సమాధానం చెప్పట్లేదా అని ఒక అంటే కొంచెం కూటమిలో ఉన్నాం కాబట్టి నాకు అనిపిస్తుంది పౌరుడుగా. రవికుమార్ గారిని చెప్పాలి దానికి కూడా. అదే రవికుమార్ గారిని అడుగుదాం, ఆయన సభలో ఉన్నారు కాబట్టి. ఆయన కూర్చున్నటువంటి స్పీకర్ గారు ఎందుకు పర్మిట్ చేస్తారు, లేదంటే అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు వాళ్ళ చైర్మన్ అయితే పర్మిట్ చేస్తారా? దానికి ఉన్నటువంటి గవర్నమెంట్ తరఫు నుంచి మాట్లాడాలి. చైర్మన్ కూడా పర్మిట్ చేయలే నిన్న, ఆయన చర్చకి అవకాశం ఇవ్వలేదు. బయట తీసుకెళ్ళండి, ఎందుకు అక్కడ కూర్చుని? అది కదండి, మీరు నాకు ఆవు కథ చెప్పాలన్నప్పుడు ఆవు కథ చెప్పాలి, నేను కుక్క కథ చెప్తానా? ఆవుల గురించి కదా చెప్పాల్సింది, కుక్క గురించి కదా చెప్పాల్సింది. ఇక్కడ మీరు ఒకదానికి సంబంధాలు మాట్లాడుతున్నప్పుడు ఎందుకైనా దాని గురించి చర్చ అసలు దాని గురించి ప్రజలకు సంబంధించి పెట్టేది వీళ్ళకి. ఇప్పుడు అసెంబ్లీ జరిగితే మళ్ళీ టీఎల్ ఇస్తారు, డిఎల్ ఇస్తారు, ఎలిమెంట్స్ ఇస్తారు, ఎన్ని వాళ్ళ సమయం పోవట్లేదు. ఇక్కడ బాధ వస్తుందండి, ఒకసారి బాధ వస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి బాధ వస్తుంది. ఐఎమ్ వెరీ సారీ చెప్తున్నాను కదా. ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారు, వీళ్ళకి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. మళ్ళీ స్థానిక సంస్థల్లో కూడా, స్థానిక సంస్థలు ఇప్పుడు 11 ఇచ్చారు. స్థానిక సంస్థల్లో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యాదికి నేను తెలిసి చాలా సార్లు వాళ్ళు నామినేషన్ అయితే కూడా రారని అనిపిస్తుంది. ప్రజలు కూడా అర్థం చేసుకుని జనసేన పార్టీ తరఫున నేను కోరుతున్నాను. ఎందుకంటే మేము వచ్చింది రాజకీయాల్లోకి ఒక మార్పు తీసుకొద్దామని, ఇలాంటివి కాదు నాశనం అయిపోయినటువంటి వ్యవస్థను మారుద్దామని ఒక ఆలోచనతో జనసేన పార్టీ మేమందరం ముందుకు వచ్చే తప్పితే ఇంకా ఇదే ధోరణి వెళ్తే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకసారి ప్రజలు అర్థం చేసుకుని
వీళ్ళందరినీ కూడా ప్రజలకు చీకొట్టాలి, అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు. ఎస్ శ్రీనివాసరావు గారు, సార్ రవి గారిని అడిగే ముందు